పాత కేజీలు సలివిడి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూడండి. ముందుగా 3 కేజీల కొబ్బరిని కట్ చేసుకొని నెయ్యిలో వేయించుకొని అందులోనే కేజీన్నర జీడిపప్పు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకానికి 12 కేజీల బెల్లం 6 కేజీల పంచదార కూడా వేసి కరిగించుకోవాలి. బెల్లం కరిగినాక వడపోసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. ఇప్పుడు పిండిని జల్లించుకోవాలండి. 5 కేజీల బియ్యాన్ని ఒక రోజు మొత్తం నానబెట్టుకొని పొడిలాగా చేసుకొని జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. 1 కేజీ యాలకుల్ని పొడిలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాకం దగ్గరికి వెళ్ళి పాకం తిప్పుతూ ఉండాలండి. పాకం అనేది బాల్ లాగా ఫామ్ అయితే మన పాకం అనేది రెడీ అయినట్టు. అసలుకి కొంచెం తక్కువగాను బూరలకు కొంచెం ఎక్కువగాను పాకం పట్టుకోవాలండి. పాకం రెడీ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి మనం పక్కన పెట్టుకున్న యాలకుల పొడి, కొబ్బరి, జీడిపప్పు వేసి కలుపుకోవాలి. ఇందులో కొంచెం కొంచెం పిండిని వేసుకొని కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలండి. అస్సలు ఆపకూడదు, లేదంటే బెల్లం పాకం అనేది గట్టిగా ఆగిపోద్ది. కేజీన్నర నెయ్యిని కొంచెం కొంచెం వేస్తూ తిప్పుతూ ఉండాలండి. నెయ్యి ఎంత వేస్తే టేస్ట్ అంత బాగుంటుంది. అసలు ఎందుకు ఇంత చేస్తున్నామో నెక్స్ట్ వీడియోలో చెప్తాను.